ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. ఇశ్రాయేలీయుల అరణ్యంలో సంచారం చేయుట. అప్పుడు మనం తిరిగి ఎర్ర సముద్ర మార్గంలో అరణ్యంలోనికి ప్రయాణం చేశాము. మనం చేయవలనని యెహోవా నాతో చెప్పింది అదే. చాలా రోజుల వరకు మనం శేయీరు కొండ దేశం గుండా వెళ్ళాము. అప్పుడు నాతో యెహోవా అన్నాడు, మీరు ఈ కొండ దేశం గుండా చాలా తిరిగారు. ఉత్తర దిశగా తిరగండి. మరియు మీకు ఇలా చెప్పమని ఆయన నాతో చెప్పాడు, మీరు శేయీరు దేశం గుండా దాటిపోతారు. ఈ దేశం మీ బంధువులైన ఏశాపు సంతతి వారికి చెందినది. వారు మీకు భయపడతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. వారితో యుద్ధం చేయకండి. వారు దేశంలో ఏమాత్రమూ ఒక్క అడుగు కూడా నేను మీకు ఇవ్వను. ఎందుకంటే శేయీరు కొండ దేశాన్ని ఏశావుకు స్వంతంగా ఉండేందుకు నేను ఇచ్చాను. అక్కడ మీరు తినే భోజనానికి గాని, తాగే నీటికి గాని మీరు ఏశావు ప్రజలకు వెల చెల్లించాలి. మీరు చేసిన ప్రతి దానిలోనూ మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాడని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ మహా ఎడారిలో మీరు నడవడం ఆయనకు తెలుసు. ఈ 40 సంవత్సరములు మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు కనుక మీకు అవసరమైనవి అన్నీ ఎల్లప్పుడూ మీకు దొరికాయి. కనుక శేయీరులో నివసించే మన బంధువులైన ఏశాపు ప్రజలను మనం దాటిపోయాము. ఎలాతు, హెష్యోను, గెబారు పట్టణాల నుండి యొర్దాను వెళ్ళే మార్గాన్ని మనం విడిచిపెట్టాము. మనం మల్లుకొని మోయాబు అరణ్యానికి పోయే మార్గం మీదకు వెళ్ళాము. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.